అందరికీ నమస్కారం. ఈరోజు కథ ధనం దానం. లీలా ఇలాగేనా పెద్దవాళ్లతో మాట్లాడేది? అమ్మ కోప్పడుతున్నా లీలాకు తను చేసింది తప్పు అనిపించలేదు. పాఠం చెప్పే మాస్టారుని నలుగురిలో హేళనగా మాట్లాడి వచ్చింది లీలా. విషయం తెలిసి వాళ్ళమ్మగారు కోప్పడినా తను పెద్దగా పట్టించుకోలేదు. అవసరమైతే డబ్బులిచ్చి ఆ మాస్టారు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకుండా చేయొచ్చనే ఆలోచన ఆమెది. డబ్బుతో ఏదైనా కొనగలమని, తనకన్నా ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నవారిని గౌరవించాల్సిన అవసరం లేదని అనుకునేది లీలా. స్నేహితులతో కలిసి వేరే ఊరు వెళ్ళి అక్కడ నుంచి కారులో బయలుదేరింది. కారు మధ్యలో ఆగిపోవటంతో డ్రైవర్కి చెప్పేసి ఇక తప్పక బస్సు ఎక్కింది. బస్సు దిగాక చూసుకుంటే తన పర్సు కనిపించలేదు. ఎక్కడో పడిపోయినట్లుంది. మళ్ళీ ఇంకా బస్సు ఎక్కితే కానీ తన ఇంటికి చేరలేదు. ఇంటికి ఫోన్ చేద్దామన్నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరినైనా అడుగుదామంటే అభిమానం అడ్డొచ్చింది. మధ్యాహ్నం వేళ కావటంతో నడుస్తుంటే నీరసం పెరిగింది. ఓ గుడి దగ్గర అన్నదానం చేస్తుంటే అక్కడ క్యూలో నిలబడి భోజనం పెట్టించుకొని తింది. హోటల్కి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టినా దొరకని సంతృప్తి ఆ గుడిలో తిన్న భోజనంలో ఆమెకు దొరికింది. తన చుట్టూ చూసింది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎంత భ్రమపడింది తను. ప్రతి విషయంలోనూ ఎలా అవతలి వాళ్ళను తక్కువ చూడాలా అని ఆలోచించేది. ఇప్పుడు ఏమైంది? పర్సు పోగానే తను ఇలా అయిపోయింది. డబ్బు ఒక్కటే చాలు, ఎలా అయినా బతికేస్తాను అనుకునే తను ఇలా ఉచితంగా పెట్టే భోజనం వెతుక్కుంటూ వచ్చింది. ఆనందంగా బతకటానికి డబ్బు ఒక్కటే చాలదు. కాస్త ఓర్పు, అవతలి వ్యక్తులను అర్థం చేసుకునే గుణం, ఇంకా ఇలాంటి పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉండే లక్షణం కావాలి. లీలా మనసులో అనుకుంది. లీలా భోజనం చేసి అక్కడే బయట ఉన్న కొట్లో నుంచి ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ చేసుకునేందుకు డబ్బులు లేవని ముందే చెప్పినా ఆ కొట్లో ఉన్న పెద్దావిడ ఏమీ అనలేదు. వాళ్ళమ్మ వేరే కారులో వచ్చి లీలను ఇంటికి తీసుకుని వెళ్ళింది. మరుసటి రోజు కాలేజీకి తొందరగా వెళుతోంది లీల. బహుశా మాస్టారుని క్షమించమని అడుగుదామని కాబోలు. ఇలా లీలకు డబ్బు విలువ, పెద్దల పట్ల గౌరవం అన్నీ కలిగేలా చేశాడా భగవంతుడు. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన దినకర్ గారికి ధన్యవాదాలు.